ఈరోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సత్య క్రిష్తో మాట్లాడుతూ ఉంటుంది. నేను మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో 4 దినాలుండి పోయేదానివి, ఏం మాట్లాడతావు మా ఇంట్లో వాళ్ళ గురించి అనేసి తనైతే బయట వెళ్ళిపోతాడు. బయటికి వచ్చేటప్పటికి బయట క్రిష్ వాళ్ళన్న రుద్ర నిలబడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తన భార్య రేణుకని ఎలా హాస్పిటల్కి తీసుకోవాలి వెళ్ళాలా అని ఆలోచిస్తూ క్రిష్ని చూడగానే, క్రిష్, నేను మీ వదిన్ని తీసుకుని రెస్టారెంట్కి పోవాలనుకున్నాను, కానీ నాన్న పని చెప్పడంతో పోలేకపోతున్నాను, అవి వేస్ట్ అయిపోతాయి, నువ్వు సత్యం తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళు, టేబుల్స్ బుక్ చేస్తున్నానని చెప్తాడు. క్రిష్ అయితే ఫస్ట్ నేను పోను అంటాడు. తర్వాత వాళ్ళ అన్న అయితే, నీకు బాగలేనప్పుడు సత్య ఎన్ని సేవలు చేసింది అవన్నీ మర్చిపోయావా, తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇంక తను కూడా తీసుకెళ్ళాలి అనుకుంటాడు. తర్వాత సత్య దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్దాం, రెస్టారెంట్కి వస్తావా అని అనడంతో ఇక సత్య అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే అక్క విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది కదా, ఇక సరేనని చెప్పి బయలుదేరుతుంది. సత్య క్రిష్లు బయలుదేరగానే రుద్ర నేరుగా తన భార్య దగ్గరికి వెళ్ళి, బయలుదేరు, నేను బయట తీసుకెళ్ళాలనుకుంటున్నాను నిన్ను అని చెప్తాడు. కానీ అంతకుముందే సత్య తనకు చెప్పేసి ఉండడంతో తనకైతే తెలిసిపోతుంది ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు అని. ఖచ్చితంగా అబార్షన్ చేయించడానికే తీసుకెళ్తున్నాడు అని గ్రహించి నేను రాను అంటుంది. కానీ అతనైతే ఒప్పుకోడు. మర్యాదగా బయలుదేరు అని చెప్పి అనడంతో ఇంకా అబార్షన్ చేయించొద్దని చాలాసేపు వేడుకుంటుంది. కానీ అతనైతే ఒప్పుకోడు. సత్య క్రిష్లు బయట వెళ్ళారు. మా అమ్మ అయితే వంట రూమ్లో ఉంది. మా అమ్మ వంట ఇల్లు దాటి బయట వచ్చే లోపల మనం ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, బయలుదేరు అని చెప్పి బెదిరించడంతో సరే ఇంకా విధిలేని పరిస్థితుల్లో రేణుక అయితే బయలుదేరుతుంది. ఇక కారులో వెళ్తున్నంతసేపు తన భర్తని ఏడుస్తూ వేడుకుంటూనే ఉంటుంది. ఈ ఒక్కసారికి వదిలేసేయి, నా బిడ్డను వదిలేసేయి అని వేడుకుంటూ ఉంటే, నిన్ను భరించడమే ఎక్కువ, మళ్ళీ నీ బిడ్డను కూడా నేను భరించాలా, ఎంతసేపు చెప్పినా కూడా అతనైతే వినడు. ఇక హాస్పిటల్కి దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. దారిలో సత్య అయితే రేణుకాకి ఫోన్ చేస్తుంది. కానీ అది రుద్ర చూసి దాన్ని కట్ చేయడంతో ఇక తనకైతే అర్థమైపోతుంది, ఖచ్చితంగా అక్కపక్కన బావగారు ఉన్నట్టున్నారు, అందుకే కట్ చేశారనేసి క్రిష్కి అసలు విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అతనైతే పట్టించుకోడు. మీ ఇంట్లో మగవాళ్ళు భార్యల్ని సరదాగా బయటికి తీసుకెళ్లడమే తెలియదు మీకు, మీ నాన్నగారు అయితే అసలు మీ అమ్మగారిని గుడికి తీసుకెళ్లడం కూడా నేను చూడలేదు, ఇక మీ అన్నగారి సంగతి అయితే సరే సరే అని చెప్పబోతూ ఉంటే క్రిష్ అయితే అడ్డుపడతాడు. ఏంటి మా ఇంట్లో వాళ్ళ గురించి పురాణం చదువుతున్నావు అని అడ్డుపడడంతో ఇక మాటలతో చెప్తే వినే రకం కాదు, డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ జరిగే ఘోరాన్ని ఆపచ్చు అనుకునేసి హాస్పిటల్కి వెళ్దాము, నీ కట్టుకి డ్రెస్సింగ్ చేయాలి, నేను మర్చిపోయాను, నువ్వు డ్రెస్సింగ్ చేయించుకుంటేనే నేను రెస్టారెంట్కి వస్తానని చెప్తుంది. క్రిష్ ఏమో ముందు రెస్టారెంట్కి వెళ్దామని అంటాడు. కానీ సత్య అయితే ఒప్పుకోదు. ఇక చేసేది లేక హాస్పిటల్కే బయలుదేరతారు. హాస్పిటల్ దగ్గర అబార్షన్ చేయడానికి డాక్టర్ రెడీగా ఉండడంతో ఫామ్ మీద సైన్ చేసి రేణుకాను కూడా సైన్ చేయమంటే ఇంకా అప్పుడు కూడా తను వేడుకుంటుంది. కానీ అతనైతే మాట వినడు. సైన్ చేసేసి ఇంకా తనని రూమ్లోకి తీసుకెళ్ళి పండబెట్టి డాక్టరు అనస్థీషియా ఇవ్వబోతూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన సత్య రూమ్లోకి వెళ్ళి అనస్థీషియా వేయకుండా ఆపేస్తుంది. తర్వాత రేణుకని బయటకు తీసుకొచ్చి అసలు విషయాన్ని క్రిష్కి అయితే చెప్పేస్తుంది. అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్, కానీ మీ అన్నయ్య ఎవరికి తెలియకుండా తనని హాస్పిటల్కి తీసుకొచ్చి అబార్షన్ చేయించబోతున్నాడని చెప్పేస్తుంది.